ఇండస్ట్రీలోని స్టార్ సింగర్లలో సునీత ఒకరు. కాగా సునీతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ రేంజ్లో ఉంది. సునీత వాయిస్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సునీత ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పగా ఆమె డబ్బింగ్ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. రెండో పెళ్లి సమయంలో సింగర్ సునీతపై వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసేలా కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ లైఫ్ లో ఎత్తు పల్లాలు సాధారణమని, కానీ వాటిని ఎలా ఎదురించి నిలబడతామనేది ముఖ్యమని అన్నారు. నా లైఫ్ లో జరిగిన చాలా విషయాలు మర్చిపోయానని, కొన్నిసార్లు నా బంధువులే ఆ రోజు అలా జరిగితే ఎలా ఏడ్చానో తెలుసా అని చెబుతారని సునీత చెప్పుకొచ్చారు. అంతలా అన్నిటిని మర్చిపోయానని సునీత కామెంట్లు చేశారు. చాలా విషయాలలో నేను మోసపోయానని, నాపై వచ్చిన విమర్శలకు అయితే లెక్కలేదని ఆమె అన్నారు. వేర్వేరు రీజన్ల వల్ల 19 ఏళ్లకే పెళ్లయిందని, చిన్న వయసులోనే పెళ్లి జరగడంతో కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయని సునీత అన్నారు. నాన్న బిజినెస్ లో నష్టం రావడంతో ఇల్లు కూడా పోయిందని, నా చుట్టూ ఉన్న వాళ్లే మోసం చేశారని, మోసపోయిన ప్రతిసారి నేను షాక్ అయ్యేదాన్ని అని ఆమె తెలిపారు. నా నవ్వు ఫేక్ గా ఉంటుందని చాలా మంది విమర్శలు చేశారని సునీత వెల్లడించారు. నా గురించి ఏదైనా చెప్పడం ఇష్టం లేకపోతే నవ్వి వదిలేస్తానని సునీత అన్నారు. సునీత చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సునీతకు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సునీతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.